వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. గత 30 సంవత్సరాల నుండి గ్రామ ప్రజలకు ఉపయోగపడుతున్న పాత గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రజల కొరకు కేటాయించాలని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి 300 మంది యూత్ సభ్యులందరూ కలిసి ఎల్కతుర్తి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ ఎల్కతుర్తి గ్రామ యువత మరియు గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు ఎల్కతుర్తి పాత గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజలకు, మహిళలకు, యూత్ క్లబ్కు ఉపయోగపడే విధంగా పై అధికారులు కలెక్టర్ మేడం చూడాలని కోరారు. గత 30 సంవత్సరాల నుండి ఎల్కతుర్తికి సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమాలకు, దేవి నవరాత్రి ఉత్సవాలకు మరియు హనుమాన్ మాలాధార స్వాముల కుటీరం కొరకు, అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలాధారణ స్వాముల కుటీరం కొరకు, మొహరం మరియు క్రిస్మస్ వేడుకల కొరకు ఎల్కతుర్తి పాత గ్రామ పంచాయతీ ఎన్నో విధాలుగా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతూ వస్తుంది. పాత గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, పాలకవర్గం సభ్యులు అందరూ ప్రజలకు, యూత్ సభ్యులకు ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో యూత్ క్లబ్కి కేటాయించామని తీర్మానించడం జరిగింది. అందుకు గాను పై అధికారులు కలెక్టర్ మేడం మాపై దయ తలెత్తి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనాన్ని యూత్ క్లబ్కు అందించే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ సభ్యులు మరియు వివిధ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు, యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎల్కతుర్తి గ్రామ కార్యదర్శి గారికి మేమందరం యూత్ అంతా కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పాత గ్రామ పంచాయతీ మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేది. ఇప్పుడు మాకు కొత్త గ్రామ పంచాయతీ నిర్మించుకున్న తర్వాత పాత గ్రామ పంచాయతీని యువతకు కేటాయిస్తా అని చెప్పి పాత పాలక వర్గం తీర్మానం చేసింది. అయినప్పటికీ కూడా మా ఊరి విషయాలు పూర్తిగా ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ కలెక్టర్ గారు దాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని చెప్పారట. ఆ పాత గ్రామ పంచాయతీని ఎన్నో విధాలుగా అక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం 9 రోజులు. అలాగే అయ్యప్ప స్వాములు మరియు ఆంజనేయ స్వాములు ప్రతి ఒక్కరికి ఆ పాత గ్రామ పంచాయతీ వినియోగపడేది గత 30 సంవత్సరాల నుండి. ఇప్పుడు కొత్తగా దాన్ని గ్రంథాలని కేటాయించడం వల్ల యువత అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంపై మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చర్య తీసుకొని యువత అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మరియు ఎంపీడీఓ గారికి, కార్యదర్శి గారు సుత మేము విన్నవించుకునేది ఒకటేనండి, మాకు కంపల్సరీగా యువత అనేది చెడుదారులు పట్టకుండా మాకు ఎన్నో సంవత్సరాల నుండి యూత్ అనేది ఉంది. ఇప్పటికైనా దాని మీద మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని అది యువతకు కేటాయించాలని కోరుకుంటున్నాం. ఎల్కతుర్తి గ్రామ కార్యదర్శికి లెటర్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే పాత గ్రామ పంచాయతీని యూత్కి ఇవ్వాలని చెప్పి అంతకుముందే పాలకవర్గ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా తీర్మానం చేసి మన యూత్ క్లబ్ స్పోర్ట్స్కి ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ గ్రామ గ్రంథాలయం కోసం వేరే వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పెట్టడం జరిగితే కలెక్టర్ గారు కూడా అక్కడికి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కావున ఇది ఏంటంటే ఎన్నో ఏళ్ళ గత 30 సంవత్సరాల నుండి అక్కడ ఊరికి సంబంధించిన మత సంప్రదాయాలు ఎన్నో, క్రిస్టియన్ కానీ, హిందూ సంప్రదాయం కానీ, ఎవరైనా కానీ అక్కడి నుంచి ప్రతి 30 సంవత్సరాల నుంచి అక్కడనే ప్రారంభించే ఆనవాయితీగా జరుగుతుంది. కావున మనకు పాత గ్రామ పంచాయతీని యూత్కి కానీ, యూత్ స్పోర్ట్స్ క్లబ్ కానీ ఇస్తే బాగుంటుందని చెప్పి కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो। हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to TG24 TV. So please subscribe TG24 TV. Subscribe to TG24 TV. Please subscribe TG24 TV. ముఖ్యంగా ఈరోజు TG24 టీవీ చక్కటి వార్తలను ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి TG24లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. Subscribe.